తిరుపతి లడ్డూ అంశంపై కూటమి ప్రభుత్వ ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ నేతలు అనంతపురంలో ఫిర్యాదు చేశారు. పవిత్రమైన తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. సిట్ నివేదికలో తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని స్పష్టంగా తేలిందన్నారు. అవి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని విమర్శిస్తూ తిరుమల శ్రీవారి దేవస్థానాన్ని అప్రతిష్ఠ చేసి ఈ ప్రచారాన్ని వెంటనే ఆపి పవిత్రమైన ఆలయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ తెలిసినదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతుందని మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. లడ్డూ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, గత కొన్ని నెలలుగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్న విషయం కూడా మనం కూడా గమనిస్తున్నాం. తిరుపతి లడ్డు ఏదైతే దాంట్లో తిరుపతి లడ్డు ప్రసాదం నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు సిబిఐ ఏదైతే సిట్ విచారణ చేసిన తర్వాత ఇందులో నో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పిండేవన్నీ కూడా ఎక్కడ ప్రజల్లో మేమందరూ కూడా తగ్గిపోతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అదంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాల. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా స్టేట్ కాల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ప్రసాదించాలా దేవుడు అని చెప్పేసి ఒక స్టేట్ కాల్ ఇచ్చి గుడిలో అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అందరూ ఒక పూజా కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారికి అడ్డుకొని ఆ రోజు ఆయన పైన దాడి చేయడం, వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి దాడి చేయడం, వాళ్ళ వాహనాన్ని దడ్డు చేయడం, ఇంటిపైన నిప్పు పెట్టడం, ఎన్ని అరాచకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే ఏ విధంగా మనం ఒకసారి గమనించాలి. గత కొద్ది